ఇది మనం కోటి దగ్గర, కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర మన నేషనల్ సర్వీస్ స్కీమ్ హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోడ్ మీద సిగ్నల్ పడిన తర్వాత రూల్స్ బ్రేక్ చేయకూడదని మన పీజీ కాలేజ్ వాళ్ళు ఒకటి క్యాంపెయిన్ రన్ చేశారు. ఈరోజు నేను ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్న టైంలో ఇది చూశాను. ఇది రికార్డ్ చేసి చూపిద్దామని. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకోమని అబ్బాయి చెప్తున్నాడు. అలా లైవ్గా కొంతమంది చెప్పుకుంటూ క్యాంపెయిన్ చేశారు. అయితే ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నా. అయితే వెళ్ళేటప్పుడు నేను చెప్పిన లేన్లోంచి వస్తే చాలా ఈజీ. ఈసారి చాలా జనం ఫుల్ చాలా పబ్లిక్ ఉన్నారు. మన ఫ్రీ సర్వీస్ వల్లేమో చాలా హెవీ క్రౌడ్ ఉంది. గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు పెట్టిన లైన్లోంచి వెళ్తే స్ట్రైట్గా వినాయకుడి దగ్గరికి వెళ్తాం. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళామంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. అయితే మన లక్డీ కపూర్ నుంచి వచ్చేటప్పుడు అయితే మన సెన్సేషన్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ నుంచి వెళ్తే డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి స్ట్రైట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఖైరతాబాద్ లైన్ వస్తుంది, డైరెక్ట్ లైన్. అక్కడికి వెళ్ళిపోతే మన ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు. అదొక రూట్. అర్థం కావడం కోసమని స్వీట్ హౌస్ ఉంటుంది, లక్డీ కపూర్ లాగా ఫ్లైఓవర్ అక్కడ బస్ స్టాప్ దగ్గర దిగి స్ట్రైట్గా ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లైన్లో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, పోలీస్ వాళ్ళు పెట్టారు. ఈ లైన్లోంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే కొంచెం ముందరికి వెళ్ళాక పబ్లిక్ లైన్ వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతే కరెక్ట్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది ఒక రూట్. ఇది మా ప్రసాద్ ఐమాక్స్ రూట్ నుంచి. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ రోడ్. ఇక్కడ కూడా బాగా నడుచుకొని వెళ్ళాలి. వెహికల్స్ ఏవి నాట్ వెళ్ళాడు. ఐమాక్స్ దగ్గరే వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు ఐమాక్స్ దగ్గరే వెహికల్ పెట్టేసుకొని ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. మన ప్యారడైజ్ ఉంది కదా, జనరల్గా అయితే ఈ రోడ్ చాలా ఖాళీగా ఉంటుంది. కానీ ఈసారి మేళాలాగా చాలా షాప్స్ కూడా చాలా పెట్టారు ఈసారి. పబ్లిక్ కూడా చాలా హెవీ వచ్చారు. నేను ఇంకా 3 or 4 o'clock ఆ టైంలో వచ్చాను. ఇది ఈ మాత్రం ఖాళీ అని కనపడుతుంది. ఇక్కడ నుంచి మన సెక్రటేరియట్ రూట్ స్ట్రైట్ లైన్కి వెళ్ళగానే ఇదంతా ఇంకా క్రౌడ్. ఇంతకుముందు ఖాళీ ఉండేది. స్ట్రైట్ వెళ్ళిపోగానే మన వినాయకుడు అక్కడ కనబడుతుంది కదా సన్లైట్ దగ్గర, అక్కడ మన వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నడుచుకొని. మొత్తం ఇంకా వాక్, వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎగ్జిట్ రూట్, ఇది ఒక రూట్. అటు నుంచి వస్తే ఇలా వెళ్ళాలి. చాలా హెవీ క్రౌడ్ చూడండి, ఫుల్ క్రౌడ్, ఫుల్ మేళ. ఇంతకుముందు ఇన్ని షాపులు పెట్టేవారు కాదు, కానీ ఈసారి చాలా ఉన్నాయి. ఇది మన దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఈ రూట్ నుంచి రావచ్చు. గజ్జలమ్మ దేవాలయం. చిన్నప్పుడు మన ట్రైన్లు ఇవి మామూలు రైలు బండి అనేవారు, ఇప్పుడైతే మెట్రో ట్రైన్ అని నమ్ముతున్నారు. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్టీల్ షాప్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ 10 rupees. అవి చాలా షాప్స్ కనబడ్డాయి ఈసారి నాకు. దర్శనం చేసేసుకున్నాను నేను. వీడియో తీసాక వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని చాలా క్రౌడ్. మిడిల్లోకి వెళ్ళనివ్వలే, నేను కొంచెం అలా వెళ్ళిపోయాను. మన పటంచెరువు నుంచి ఇక్కడికి వచ్చే ఖైరతాబాద్ వచ్చే వాళ్ళ రూట్ ఇది. MMTS నుంచి మెట్రో నుంచి వచ్చిన వాళ్ళు ఖైరతాబాద్ దగ్గర దిగితే కరెక్ట్గా అక్కడ నుంచి మన పోలీస్ వాళ్ళు ఒక లేన్ వేశారు, సైడ్ పెట్టి ఒక లైన్ వేశారు. ఆ లైన్లోకి వెళ్తే స్ట్రైట్గా మన వినాయకుడి దగ్గర డైరెక్ట్ ఒకటే లైన్. ఆ లైన్లోంచి వస్తే కరెక్ట్ ట్రాక్ దాటిన తర్వాత వినాయకుడి దగ్గరికి. మనం ఇది వెళ్ళే దారిలో అక్కడ ఇంకో వినాయకుడు కనబడింది, చాలా బాగుంది వినాయకుడు. ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ ఇచ్చారు, అక్కడ పేరు కనబడలేదు, రోజ్ క్లబ్. ఎవరంటే చూడాలనుకుంటే చూడండి. నా దర్శనం అయిపోయింది. నేను ఇక్కడ లక్డీ కపూర్ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాను. దాని తర్వాత అక్కినేని
నాగార్జున నాగేశ్వరరావు గారి 38 దాంట్లో నాటక ప్రదర్శన అవుతుంది. నాటక ప్రదర్శన వెళ్దామని వెళ్ళాను. ఇది యాక్చువల్ రవీంద్ర భారతిలో ఉండాలి. ఆ ప్రోగ్రామ్ ఏమో చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో. నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ 30వ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన పోటీలు చివరి రోజు మా కార్యక్రమాలను అదే మొదట ప్రదర్శించబోయే నాటికను తిలకించడానికి విచ్చేసినటువంటి మీకందరికీ మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కార ప్రదానం ఉంటుంది. ఈరోజు పురస్కార స్వీకర్త ప్రముఖ సినీ కథానాయకులు డాక్టర్ సుమన్ గారు. కొలకలూరి వారి ప్రదర్శన ఉంటుంది. కౌసల్య సుప్రజ రామ నాటిక. నాటకీకరణ స్నిగ్ధ. దర్శకత్వం గోపరాజు విజయ్. కొద్ది క్షణాల్లోనే కౌసల్య సుప్రజ రామ నాటిక. తొందరగా సంపాదించేయాలి, తేలిగ్గా సంపాదించేయాలి. నేనేంటి ఇలా బతకడం ఏంటి? ఉండటానికి తినడానికి ఉంటే సరిపోతుందా? చిచై, నా జీవితం కంటే నేనే గొప్పవాడిని. నా అంత తెలివైన వాడు ఈ భూగోళం మీద నేను ఒక్కడే అనుకునే తెలివి తక్కువతనానికి నిలువెత్తు నిర్వచనం. అత్యాశ ఎంత ఆయాసపడుతున్నా పరిగెడుతూనే ఉంటుంది. ముందు ఎక్కడ ఆగాలో తెలియక, తర్వాత ఆగే అవకాశం లేక, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తలేక ఒక స్థాయిలో ఆగడానికి ప్రయత్నిస్తుంది. బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది. ఇప్పుడు ఈ పాత్ర ఆగడానికి ప్రయత్నించే పనిలో ఉంది. వీడు గోపరాజు కౌశిక్, సీతారాముడి వారసుడు. అమ్మ పోలికలతో పుట్టాడు కానీ ఆత్మ మాత్రం అచ్చం అయ్యేదే. వీడిప్పుడు పరిగెత్తడానికి ప్రయత్నించే పనిలో ఉన్నాడు. ఈమె కౌసల్య, సీతారాముడికి జన్మనిచ్చిన అమ్మ. అర్థం కాదు. ఆనాటి కౌసల్య కొడుకు వనవాసానికి వెళ్తుంటే ఎందుకు నోరు మెదపలేదో అర్థం కాదు. ఈ కౌసల్య కొడుకు వనవాసానికి జనవాసానికి తేడా లేకుండా బతుకుతుంటే ఎందుకు నోరు విప్పదో అర్థం కాదు. అమ్మలందరూ అంతే, అర్థం కాదు. ఈమె కౌసల్యకి రాముడికి మధ్య అడ్డంగా నిలబడ్డ సుప్రజ, సీతారాముడి భార్య. కనపడకుండా అందరిలో ఉంటుంది. అతని లోపల అర్ధాంగిలా, కొడుకు లోపల అమ్మలా, అత్తగారి లోపల కోడల్లా లోపలే ఉండి నడిపిస్తూ ఉంటుంది. కనిపించకుండా నడిపిస్తూ తలరాతల్ని తయారు చేసే కాలానికి ప్రతీక ఈ పాత్ర. ఈ కాలంలో బంధాలన్నీ స్వార్థంతోనే నడుస్తున్నాయి. భర్తలు, భార్యలు, కొడుకులు, అమ్మలు కూడా స్వార్థమే. సమకాలీన సగటు జీవితాల్లోని స్వార్థాల సహజీవన గమనమే ఈ కౌసల్య సుప్రజ రామ. పిల్లల కోసం పరుగు. ఉద్యోగం చేస్తే ఏమవుతుంది? నెల జీతం తప్ప. వ్యాపారం చేస్తే అర్థంగా సంపాదించేసిన పరుగు. పిల్ల కాఫీ కబుర్లు, కొడుకు తీపి కబుర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్ చెవు మీద కొరికేస్తూ ఉంటే ఉన్న ఉద్యోగాన్ని దిగిరి కల్లేసి వ్యాపారం అనే కూర్చుని వచ్చి ఉత్తములైన వారు దేనిని ఆచరించురు, దానిని ఇతరులను ఆచరించురు. అలాగే అమ్మ మనసుకు కూడా ఒక ధర్మం ఉంటుంది. అది కని పెంచిన ధర్మం. అదే కనిపించని ధర్మం. ఇది శ్రీ సాయి ప్రదర్శన.